Dear students, now I am going to explain second problem in exercise 10.4. So metallic spheres of radius 6 centimeters, 8 centimeters and 10 centimeters respectively are melted to form a single solid sphere. Find the radius of the resulting sphere. So ఇక్కడ ఈ 6 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు వ్యాసార్థాలుగా గల 3 లోహపు గోళాలను తీసుకున్నాడు. అంటే ఇక్కడ మనకి ఇది 6 సెంటీమీటర్స్ రేడియస్ అండి ఇది. అలాగే ఇంకొకటి 7 సెంటీమీటర్స్, అలాగే ఇంకొకటి 8 సెంటీమీటర్స్, నెక్స్ట్ ఇంకొకటి 10 సెంటీమీటర్స్. ఇలా 3 గోళాలు తీసుకున్నాడు. అంటే 3 మెటాలిక్ స్పియర్స్ తీసుకోవడం జరిగింది. సో ఈ మూడింటిని మెల్ట్ చేస్తే అంటే మూడింటిని కరిగించాడు అనమాట. కరిగించి ఒక పెద్ద గోళంగా పాత పోసాడట. సో మెల్టెడ్ టు ఫార్మ్ ఏ సింగిల్ సాలిడ్ స్పియర్. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద రిజల్టింగ్ స్పియర్. సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, మరి ఏ విధంగా చేయాలి అనేది ఒకసారి తీసుకున్నట్లయితే, సో రేడి ఆఫ్ ద 3 స్పియర్స్, రేడి అంటే వ్యాసార్థాలు అనమాట. రేడి ఆఫ్ ద 3 స్పియర్స్ మనకు 3 ఇచ్చాడు కదండి. ఆ మూడింటి యొక్క స్పియర్ వ్యాసార్థాలు తీసుకుంటే ఒకదాన్ని R1 అనుకుందాం. R1 ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. అలాగే R2 ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. అలాగే R3 ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. ఓకే, and next these 3 are melted to form a single sphere. So these 3 are melted to form a single sphere. Okay, so let the radius of the resulting sphere, so the radius of the resultant sphere అంటే ఈ ఫలితంగా ఏర్పడినటువంటి ఈ గోళం యొక్క వ్యాసార్థం ఏ విధంగా ఎంత అనుకుంటున్నాం మనం? ఈజ్ ఈక్వల్ R అనుకుందాం, 6 సెంటీమీటర్లు అనుకుందాం సే. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుందంటే ది వాల్యూమ్ ఆఫ్ ద రిజల్టెంట్ స్పియర్, ఈ ఫలితంగా ఏర్పడినటువంటి ఈ గోళం యొక్క ఘనపరిమాణం వచ్చి ఈ 3 గోళాల యొక్క ఘనపరిమాణానికి సమానం అవుతుంది. ఓకేనా? సో ద వాల్యూమ్ ఆఫ్ resultant sphere is equal to the sum of the values of the values of the 3 small spheres. 3 small spheres. Okay, so the volume of the resultant sphere, ఇక్కడ దీనికి ఒక రేడియస్ ఏమనుకున్నాం మనం? సో స్మాల్ r అనుకున్నాం కదా. సో what is the volume of sphere? 4/3 pi r cube. So 4/3 pi r cube is equal to sum of the volumes of the 3 small spheres. So first sphere యొక్క వాల్యూమ్ తీసుకున్నట్లయితే 4/3 pi r1 క్యూబ్ అవుతుంది. అలాగే సెకండ్ స్పియర్ యొక్క వాల్యూమ్ వచ్చి 4/3 pi r2 క్యూబ్ అవుతుంది. ప్లస్ థర్డ్ స్పియర్ యొక్క వాల్యూమ్ వచ్చి 4/3 pi r3 క్యూబ్ అవుతుంది. సో ఈ విధంగా రిజల్టింగ్ స్పియర్ అంటే ఫలిత గోళం యొక్క ఘనపరిమాణం వచ్చి ఈ 3 గోళాల యొక్క ఘనపరిమాణాల మొత్తానికి సమానం అవుతుంది. సో ఇప్పుడు మనం అవి సబ్స్టిట్యూట్ చేద్దాం. 4/3 pi r క్యూబ్, ఈ r మనకి తెలియదు. సో 4/3 pi
R means R1 means 6. So 6 cube plus 4 by 3 pi. R2 means 8 kada. So 8 cube plus 4 by 3 pi. R3 అంటే 10 కాబట్టి సో 10 అని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో ఇక్కడ 4 by 3 pi r cube is equal to ఇక్కడ 4 by 3 పైన కామన్ తీసినట్లయితే మనకి 6 క్యూబ్ ప్లస్ 8 క్యూబ్ ప్లస్ 4 by 3 పైన కామన్ తీస్తున్నా. సో 10 క్యూబ్ మిగులుతుంది. సో ఇక్కడ 4 by 3 క్యాన్సిల్, పై క్యాన్సిల్ అవుతుంది. సో ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6 క్యూబ్ ప్లస్ 8 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్ అవుతుంది. ఓకేనా. సో ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మరి 6 క్యూబ్ అంటే ఎంత, 6 ఇంటూ 6 ఇంటూ 6 అంటే 216 వస్తుంది. అదేవిధంగా 8 క్యూబ్ అంటే 8 ఇంటూ 8 ఇంటూ 8 512 వస్తుంది. 10 క్యూబ్ అంటే 10 ఇంటూ 10 ఇంటూ 10 అంటే 1000 వస్తుంది. ఓకేనా. సో ఈ మూడింటిని యాడ్ చేస్తే ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1728 వస్తుంది అనమాట. సో ఈ 1728ని కూడా మనం క్యూబ్ వచ్చేటట్టుగా రాసుకోగలగాలి. సో మరి అది ఏ విధంగా రాస్తాం అనేది మీకు తెలుసు. అన్నీ కూడా 3 వచ్చేటట్లు తీసుకుంటాం. ఒకవేళ సపోజ్ 1728ని ఈ విధంగా తీసుకుంటే మరీ చిన్న టేబుల్ కాకుండా కొంచెం పెద్ద టేబుల్ తీసుకుందాం. 4 టేబుల్ తీసుకుంటే 4 4s are 16, ఇంకా 1 ఉంటుంది, 3 టైమ్స్ పోతుంది, అలాగే 2 టైమ్స్. అగైన్ 4 టేబుల్ తీసుకుంటే 1, సో 3లో పోదు కాబట్టి 0 వేసుకుని 8 4s are 32 అవుతుంది. మళ్ళీ అగైన్ 4 టేబుల్ తీసుకుందాం. 2 4s are 8, ఇంకా 2 ఉంటుంది కదా, 7 4s are 28. ఓకే. ఇప్పుడు 3 టేబుల్ తీసుకోండి, 9 టైమ్స్. మళ్ళీ 3 టేబుల్ తీసుకోండి, 3 3s are 9 అవుట్. సో ఇప్పుడు మనకి 1728 అంటే 1728ని ఈ విధంగా రాసుకోవచ్చు. అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ ఆ విధంగా క్యూబ్ ఉంది కాబట్టి అన్ని 3 వచ్చేటట్టుగా తీసుకున్నాం అన్నమాట. సో ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ అవుతుంది. ఓకే. సో ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 3 హోల్ క్యూబ్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఆర్ ఎంత అవుతుంది మనకి 12 వస్తుంది. సో 4 ఇంటూ 3 12 కదా. సో లేదంటే ఇంకొకసారి వేసుకుందాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 3. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. సో మనకి వాడు అడిగినట్టుగా రేడియస్ ఆఫ్ ద రిజల్టింగ్ స్పియర్, దేర్ ఫోర్ రేడియస్ ఆఫ్ ద resulting sphere, resulting sphere is equal to r is equal to 12 centimeters. మరి ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.